పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము 6:6. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించును గాక. దేవునికి ఏది ఇష్టమైనదంటే దేవునిని గూర్చిన జ్ఞానం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవరైతే దేవునిని గూర్చిన జ్ఞానం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వెతుకుచున్నారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఖచ్చితంగా వారిని ప్రేమిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని బాగా ఇష్టపడతాడు. ఎందుకంటే జ్ఞానము కలిగి ఉండాలన్నదే ఆయన ఆలోచన. భూలోకమంతా ఆయన జ్ఞానంతో నింపబడి ఉండాలన్నదే ఆయన తలంపు, ఆయన ఉద్దేశం. ఈ లోకానికి ఆయన తన కుమారుని పంపించింది కూడా ఆయన జ్ఞానం నేర్పించడానికే, ఆయన జ్ఞానం కలిగి మనం ఉండాలని చెప్పడానికే, ఆయన జ్ఞానాన్ని మనము అందరము సంపాదించుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞానముగా మన మధ్యకి పంపించాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారే జ్ఞానం అయ్యున్నాడట. పత్రికలలో రాయబడింది అన్నమాట. యేసు ప్రభువు వారే జ్ఞానమై ఉన్నాడట. స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనకు ఆయనే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఆ జ్ఞానం కలిగి ఉండాలి. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది అంటున్నాడు. ఎవరైతే దేవుని గూర్చిన జ్ఞానం వెతుకుతారో వారిని దేవుడు దర్శిస్తాడు. జ్ఞానం వెతకాలి. లోక సంబంధమైన స్థితిలో ఏదో కూర్చుని వచ్చి ఈ లోకములో ఉన్న వాటి కొరకే దేవుణ్ణి ఆరాధించి వాటిని బట్టే దేవుణ్ణి మొక్కుకుని వాటిని బట్టే దేవుని మొక్కుబడులు తీర్చుకుని ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారిగా ఉంటే ఈ లోకంలో బ్రతుకుతున్న అందరికంటే మనం దౌర్భాగ్యులమై ఉంటాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాం. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలి. ఎందుకు దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలంటే దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఆయన నీకు అర్థం కాడు, అస్సలు అర్థం కాడు. బైబిల్ చదివితే అర్థమైపోతాడు అనుకుంటున్నావు, ఆయన అర్థం కాడు. అందుకే చాలామంది ఏమంటారంటే బైబిల్ దేవుడు మోనార్క్ అని, బైబిల్ దేవుడు శాడిస్ట్ అని, బైబిల్ దేవుడు రౌడీ అని ఇలాగ పేర్లు పెడుతున్నారు ఆయనకి. అవునా కదా? బైబిల్ దేవుడు నరహంతకుడని, బైబిల్ దేవుడు రకరకాలుగా వర్ణిస్తూ భయంకరంగా మాట్లాడుతున్నారంటే బైబిల్ చదివినంత మాత్రాన ఆయన మనసు అర్థం కాదు, ఆయన ఆలోచన అర్థం కాదు. అర్థమవుతుందా? ఆయన మనసు, ఆయన ఆలోచన ఎప్పటికీ అర్థం కాదు బైబిల్ చదివితే. బైబిల్ ఎలా చదవాలంటే ఆయన జ్ఞానమును సంపాదించుకుని చదవాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకోకపోతే మనం పశువులతో సమానం అంట. ఎవరితోటి? చూడండి, సామెతల గ్రంథం 30 అధ్యాయం తీయండి, 1 కానించి చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు గారు పలికిన మాటలు ఇవి. యాకే కుమారుడైన ఆగూరు గారు పలుకుతున్న మాటలు. ఎలాంటి మాటలు పలుకుతున్నాడో చూద్దాం. చూడండి, ఆ మనుష్యుడు ఈతియేలునకును ముక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. చూసారా? నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన పైగా ఎవరంటే దేవోక్తి, దేవుని మాటలు చెప్పగలిగిన వ్యక్తి, దేవుని మాటలు ఇతరులకు అందించగలిగిన వ్యక్తి. ఈయన ఎవరు? ఆగూరు ప్రవక్త. ఈ ప్రవక్త ఆగూరు. ఈ ఆగూరు ప్రవక్త ఏమంటున్నాడంటే నేను మనుషులలో నిశ్చయముగా పశువు లాంటి వాడినే, అటువంటి ప్రాయము కలిగిన వాడినే. కాబట్టి నా వంటి పశుప్రాయుడు లేడు మనుషులలో. ఎందుకు తనను తాను పశువుతో పోల్చుకుంటున్నాడంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదు, ఆ జ్ఞానమును గూర్చిన అభ్యాసము నేను చెయ్యలేదు అంటున్నాడు.
అంటే ఈరోజు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే, ఆ జ్ఞానము లేకుండా నువ్వు బైబిల్ చదివేస్తే నీకు ఆయన ఎలాగ అర్థమవుతాడు? అవునా కదా? ఒక వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తితో బాగా సహవాసం ఉండాలి, ఆ వ్యక్తితో బాగా సాంగత్యం ఉండాలి, అతనితో నువ్వు రోజు మాట్లాడాలి. అప్పుడే కదా నీకు అర్థమవుతుంది. అవును కదా? అతను నీతో మాట్లాడితేనే ఆ వ్యక్తి నీకు అర్థమవుతాడు. చాలామంది అంటారు 30 సంవత్సరాలు కాపురం చేశాను కానీ ఆయన ఏంటో నాకు తెలియట్లేదండి అంటారు. 30 సంవత్సరాలు కాపురం చేశాను కానీ ఆవిడేమిటో నాకు తెలియట్లేదని ఈయన అంటాడు. అంటే భార్య భర్తలను ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికే అంత సంసార జీవితంలో అన్ని సంవత్సరాలు సహవాసము సహజీవనం చేస్తున్న వాళ్ళకే ఒకరికొకరు అర్థం కావట్లేదండి. దేవుడితో నీకు సహవాసం లేదు, దేవునితో నీకు మాట్లాడే అనుభవం లేదు, ఆయన నీతో మాట్లాడిన అవకాశము లేదు. అలాంటప్పుడు నీకు ఆయన ఎలా అర్థమవుతాడు? ఏ విధంగా అర్థమవుతాడు? దేవునిని గూర్చిన జ్ఞానము నీకు ఉంటేనే ఆయన నీకు అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాడు. ఆయన గూర్చిన ఒక జ్ఞానము సంపాదించుకోవాలి మనమంతా. ఆయనను గూర్చిన జ్ఞానము సంపాదించుకోకపోతే అస్సలు నీ జీవితంలో ఆయన నీకు అర్థం కాడు. నువ్వు చాలా విషయాల్లో నష్టపోతున్నట్లు లెక్క, చాలా విషయాల్లో నష్టపోతున్నట్లు లెక్క. ఎందుకండి ఈ జన్మ? పని చేసుకోవడానికి, రావడానికి, తినడానికి, పడుకోవడానికి, మరలా పని చేసుకోవడానికి, సుఖానుభవాలకి ఈ శరీరాన్ని అలవాటు చేయడానికి. ఇందుకేనా జన్మ? మన బ్రతుకు మనం బ్రతికేయడానికి కాదు. ఈ శరీరం నీకు ఇచ్చింది, ఈ శరీరంలో జీవాత్మను ఉంచింది, ఈ శరీరమును బట్టి ఈ లోకాన్ని నీకు ఇచ్చి ఇవన్నీ అనుభవించమని చెప్పింది ఎవరు? ఆయన్ని గూర్చి నువ్వు వెతకాల వద్దా? ఆయన గూర్చిన జ్ఞానం నీకు ఉండాలి వద్దా? ఆ జ్ఞానం కలిగి ఉంటేనే నీకు సమస్తం అర్థమవుతుంది. బైబిల్ లేక అర్థం కాదు, లేకపోతే నీకు అసలు బైబిలే అర్థం కాదు. అమ్మ వింటున్నారా? వెనకాల కూర్చున్నవారు వినాలి, ఇంట్రెస్ట్గా వినాలి. దేవునికి మహిమ కలుగును కాదు. బైబిల్ను గూర్చిన జ్ఞానము, దేవుణ్ణి గూర్చిన జ్ఞానము నీకు లేకపోతే నువ్వు వేస్ట్. మరలా చెప్తున్నాను, నువ్వు వేస్ట్. దేవుని దగ్గరికి వస్తున్నది వేస్ట్, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నది వేస్ట్, ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నది వేస్ట్, ఇంటికాడ స్తుతి కోటాలు పెట్టించుకుంటున్నది వేస్ట్. దేవుని గురించి నీకేం తెలుసు? స్తుతి కోటాలు పెట్టించుకున్నంత మాత్రాన నువ్వు భక్తుడువా? దేవుని సన్నిధికి వచ్చేసినంత మాత్రాన భక్తుడువా? కానుకలు ఇచ్చేస్తున్నంత మాత్రాన భక్తురాలువా? దక్షిణ భాగాలు ఇచ్చేస్తున్నంత మాత్రాన భక్తురాలువా? వారం వారం క్రమం తప్పకుండా దేవుని ఆరాధించేస్తున్నంత మాత్రాన భక్తురాలువా? కాదు. నీకు నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే, నిజంగా నువ్వు భక్తిని కనుబరిస్తే ముందు ఆయన జ్ఞానాన్ని వెతుకు, ఆయన గురించి పూర్తిగా తెలుసుకో. ఆయన గురించి తెలుసుకుంటేనే ఆయన నిన్ను కరుణిస్తాడు. ఆయనకి నువ్వంటే అప్పటి నుంచి ఇష్టం కలుగుతుంది. నన్ను పరిశోధించి తెలుసుకున్నట్టు ద్వారా నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకడు నన్ను పరిశోధించి తెలుసుకున్నట్టు ద్వారా నేను సంతోషించుతున్నాను. పరిశోధించి ఆయన గురించి తెలుసుకో, ఆయన జ్ఞానాన్ని వెతుకు. దేవుని గురించిన జ్ఞానం తెలుసుకుంటే బైబిలే మనకి అన్నీ బోధించేస్తుంది, అన్నీ నేర్పేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇదే మాట యేసు ప్రభు వారు కూడా అంటారు. మత్తయి సువార్త 12:7. మత్తయి సువార్త 12:7 ఒకసారి తీయండి. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు? మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా. మీరు ఎందుకు ఇంకా దోషులని తీర్పు తీరుస్తున్నారు? నువ్వు పాపివి అంటున్నారు ఎందుకు అని మతోన్మాదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ మత పిచ్చి పట్టిన వారితో దేవుడు యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. హోషేయ 6:6 బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు. అందుకని అక్కడ ఫుట్నోట్లో కూడా హోషేయ 6:6 అని రాయి ఉండదు. ఆ వచనమే అక్కడ చూపిస్తుంది అన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఇప్పుడు చెప్పండి, దేవుడు బలి కోరలేదా? కోరలేదా? నేను బలిని కోరలేదని ఆయనే ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ఇంకా ఆయన మాటల్లోనే చూద్దాం. కీర్తన గ్రంథం 50:8 నుండి 13 వరకు మనం ఒకసారి చదువుదాం. 8 నుండి 13 వరకు చూద్దాం.
నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా, అవన్నీ నాయే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును. పొలములోని పశువ్యాధులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతవి నావే. నేను ఆకలి కొన్నను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా? చెప్పండి. ఇప్పుడు నేను బలిని కోరనని చెప్పేశాడా లేదా? నాకు బలులు అవసరం లేదని చెప్పేశాడా లేదా? ఇది ఇక్కడ అసలు బలుల గురించి ఆయన మాట్లాడట్లేదు. ఇప్పుడు చెప్పండి, బలులు కోరాడా ఆయన? కోరాడా కోరలేదా? చెప్పాలి. కోరలేదా? కోరలేదు, కోరాడు. బలులు కావాలన్నాడు. అర్థమైందా? నాకు బలి కావాలన్నాడు. నాకు పొట్టేలు అర్పించండి అన్నాడు. నాకు గొర్రెని అర్పించండి అన్నాడు. నాకు ఆవు దూడను అర్పించండి అన్నాడు. కోడి దూడను అర్పించండి అన్నాడు. పక్షులను అర్పించమన్నాడు. గువ్వలను పావురములను అర్పించమన్నాడు. ఆయన కోరాడా లేదా? మరి అదే జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక దుక్కున ఆయన మాట్లాడేది వేరేగా ఉంటుంది, ఇంకొక దుక్కున ఆయన మాట్లాడేది వేరేగా ఉంటుంది. ఇది కూడా పేడాధార తీసేవారు ఉన్నారు చాలామంది. ఒక దుక్కున ఎలాగంటాడండి, ఒక దుక్కున అలాగంటాడండి. ఆయన ఏం బైబిల్ దేవుడు అండి అంటారు. ఏమి తెలుసు నీకు దేవుని గురించి మాట్లాడడానికి? నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. తెలియనప్పుడు నువ్వు మాట్లాడకూడదు, తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని ఈరోజు ప్రతి పనికి మాలిన వారు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసేయడం, ఆ ఛానల్లో వారికి నోటికి వచ్చినట్లు మాట్లాడేయడం, లైక్లు ఏమండి మరి షేర్లు కోరుకోవడం, వాళ్ళకి ఇదే కావాలి. ఇంకా వాళ్ళకి కంటెంట్ అంటూ ఏం అవసరం లేదు. ఒకరి మీద పడిపోవడమే కావాలి, ఒకరిని తిట్టడమే కావాలి, ఒకరిని దూషించడం కావాలి, వారి మీద బురద జిమ్మడం కావాలి. ఇదే నేర్చుకున్నారు ఈరోజు. కానీ దేవునిని గురించిన జ్ఞానం ఉంటే అసలు ఆయన ఎవరో ఏమిటో నీకు అర్థమవుతుంది. నిజమే, ఆయన బలిని కోరాడా అంటే కోరాడు ఒక దుక్కున. ఎందుకు కోరాడు? దేనికి కోరాడు? ఇక్కడ కోరని అంటున్నాడు, అక్కడ కోరినట్లుగా కనబడుతుంది. అసలు దేనికి కోరాడు మనం చూద్దాం. చూడండి, లేవి కాండం మనం మొత్తం చూస్తే అంత బలి అర్పణే. 1 కానించి మనం 1వ అధ్యాయం కానించి పూర్తిగా లేవి కాండం మొత్తం చదువుకుంటే అక్కడ ఏం కనబడుతుంది తెలుసా? మొత్తం అన్నీ ఏంటి? బలి అర్పణలే. దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్ని బలి అర్పణలే. చూడండి, మొత్తము ఆయన కోరినవి ఎన్ని అంటే 6 బలి అర్పణలు కోరాడు, 5 బలి అర్పణలు కోరాడు, 1 నైవేద్యం కోరాడు. 5 బలి అర్పణలు, 1 నైవేద్యము. నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తాను. మొట్టమొదటిగా హోమ బలి కోరాడు ఆయన. ఏం కోరాడు? 1వ అధ్యాయము 1 కాడి నుంచి 17 వరకు చదువుకోండి. లేవి కాండము 1వ అధ్యాయము 1 కాడి నుంచి 17 వరకు నోట్ చేసుకోండి. రెండవదిగా శాంతి బలి కోరాడు ఆయన. ఏ బలి? శాంతి బలి. ఇది 3వ అధ్యాయం 1 కాడి నుంచి 17 వరకు చదువుకోండి. అర్థమవుతుందా? శాంతి బలి అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఆ తర్వాత 3వదిగా పాపాల కోసం పాప పరిహారార్థ బలి కోరాడు. 4వ అధ్యాయం 1 కాడి నుంచి 5వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయం 1, 5వ అధ్యాయం 13వ వచనం మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఏం కోరాడు? పాప పరిహారార్థ బలి కోరాడు. స్తోత్రం చెప్పాలి. తర్వాత ఆయన 4వదిగా అపరాధ బలి కోరాడు. అపరాధం నిమిత్తం కూడా బలి కోరాడు. 5వ అధ్యాయం 14వ వచనము, 6వ అధ్యాయం 17వ వచనము, మనం 6వ అధ్యాయం 7వ వచనము, 17 కదా 7 చూసుకుంటే మనకక్కడ అపరాధ బలి కనబడుతుంది. ఏ బలి? అపరాధ బలి. అలాగే నిత్య హోమ బలి అనండి. 6వ అధ్యాయం 8 కానించి 13 వరకు నిత్య హోమ బలి. ఇప్పుడు మరి కోరాడా లేదా? ఎన్ని బలులు? 5 బలులు. ఇంకా ఉంటాయి, బోల్డ్ బలులు ఉంటాయి. సర్వాంగ బలి, ఇంకా భయంకరంగా
మనం బలులు అర్పించవలసిన చాలా ఉంటాయి, కానీ అవన్నీ అవసరం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే నైవేద్యం కూడా కోరాడు ఆయన. లేవికాండం 2వ అధ్యాయము 1 నుంచి 16 వరకు చదువుకోండి. నైవేద్యం గురించి అక్కడ రాయబడింది. ఏ విధంగా నైవేద్యం అర్పించాలో ఆయన కోరాడు. స్తోత్రం చెప్పాలి. మనం దీప నైవేద్యాలు అర్పించం కదా, అర్పిస్తామా? ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతోనూ. ఇదే మనం మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు ఆయన? లేవి 2లో ఒకడు నాకు నైవేద్యం అర్పించినప్పుడు అంటాడు అక్కడ, అవునా? నైవేద్యం కూడా కోరాడు ఆయన. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ బలులన్నీ కోరి, నేను బలి కోరలేదు, కనికరమే కోరాను, నాకు బలి అవసరం లేదు, పొట్టేల మాంసం తింటానా, వాటి రక్తం తాగుతానా, నేను రాక్షసున్నా అని అడుగుతున్నాడు ఆయన. మరి ఇప్పుడు చెప్పండి, ఆయనకి 2 మాటలు ఉన్నాయా, 2 నాలుకలు ఉన్నాయా, 2 విధాలుగా మాట్లాడతాడు ఆయన? మనము 2 మాటలు మాట్లాడితే ఏమంటాం? 2 నాలుకలు ఉన్నాయిరా, పాములు అంటురా అంటారు, అవునా కదా? పాముకి 2 నాలుకలు ఉన్నాయి, వీడికి 2 నాలుకలు ఉన్నాయి అంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు లేవికాండం మొత్తం చదువుకోండి, మొత్తం అన్ని బలులు కనబడతాయి. అన్ని బలే 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 బలి బలి బలి. ఒకటి కుష్ఠరోగం వస్తే ఏ బలి అర్పించాలి, వాడికి తగ్గిన తర్వాత ఏ బలి అర్పించాలి, అర్థమవుతుందా? ఒకడు ఆ శరీరం మీద ఒక మచ్చ ఏర్పడితే, లేకపోతే ఒక పాపం చేస్తే, ఒక తప్పు చేస్తే వాడు ఏ బలి అర్పించాలి, వాడు పాపం పోయేంతవరకు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా లేవికాండంలో క్లియర్గా రాయబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి మరి ఇప్పుడు బలులు కోరాడు అనుకోవాలా, కోరలేదు అనుకోవాలా? 2 వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ అర్థమవుతుంది మనకి? అందుకే ఏం కావాలో తెలుసా? జ్ఞానం కావాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన బలిని కోరలేదు, కనికరమునే కోరుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వద్దాం, అసలైన సబ్జెక్ట్లోనికి. చూడండి, కొలస్సీ పత్రిక 2:17. ఇవి రాబో వాటి ఛాయే కానీ, చెప్పాలి అందరూ తీసారా? చదవండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ, ఇవి రాబో వాటి ఛాయే కానీ, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, క్రీస్తులో ఉన్నది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇవి రాబో వాటి ఛాయే కానీ, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఏటి గురించి మాట్లాడుతున్నాడు? ఆ బలుల గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఏ బలుల గురించి? గొర్రెలు, మేకలు, ఎడ్లు, పశువులు, లేకపోతే పొట్టేళ్ళు, గువ్వలు, పావురములు, ఇవన్నీ బలి అర్పిస్తూ వచ్చారు కదా. ఈ బలులన్నీ కూడా వేటికి సాదృశ్యము? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ బలియోగానికి సాదృశ్యము. అంటే రక్షణకర్త ఈ లోకానికి వచ్చి రక్షణ మనకి ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ రక్షణను ఏర్పాటు చేసే ఆ సందర్భంలో, ఆ ప్రాసెస్లో ఈ బలి జరగాలి. ఈ బలి జరిగినప్పుడు ఆ బలులన్నీ ఆగిపోతాయి. అంటే ఆ బలులన్నీ కూడా ఈ బలిని నేర్పించడానికి, అంటే ఈ బలికి దగ్గర చేయడానికి, ఈ బలిని మనమందరం కూడా అంగీకరించి ఆ బలిని బట్టి దేవునికి దగ్గర అవ్వడం కోసం వీటిని కొంచెముగా మనకు నేర్పుతూ వాటిని పూర్తిగా స్టాప్ చేసి మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని నిజస్వరూపముగా నిలబెట్టాడు మన మధ్య. ఇవన్నీ ఏమిటంటే ఒక ఛాయ. మేకలు, ఎడ్లు, కోళ్ళు, పశువులు, ఇవన్నీ కూడా ఒక ఛాయ. కానీ నిజస్వరూపము యేసుక్రీస్తే, సృష్టికర్తే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సృష్టికర్త, రక్షణకర్త. అర్థమవుతుందా? సృష్టికర్త, రక్షణకర్త. ఆ సబ్జెక్ట్ వేరే విధంగా చూసుకుందాం. అయితే నేనేం చెప్తున్నానంటే, సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని చేసిన తర్వాత గమనించాలి, 6వ దినమున సృష్టిని చేసిన తర్వాత 6వ దినమున మానవుని చేశాడు. మానవుని చేసి మానవునితో అద్భుతమైన సాంగత్యాన్ని, సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా అద్భుతమైన సహవాసం. అసలు మానవునికి దేవునికి గ్యాప్ లేదు, మానవునికి దేవునికి కూడా అడ్డేమీ లేదు. వారిద్దరి మధ్య మరుగు లేదు, అరమరకలు లేవు, చాలా క్లోజ్గా ఉంటున్నారు దేవుడు మానవుడు. మంటి మానవుడు దేవుడేమో ఆత్మస్వరూపి,
మంటి మానవుడు, మంటితో చేయబడిన మానవుడు, వీళ్ళిద్దరూ కూడా ఎలా ఉంటున్నారంటే, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వారిద్దరి మధ్య అరమరకలు లేవు, ఒక శరీరంగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రతిదీ మానవునితో చెప్తున్నాడు. పరలోకంలో జరగబోయే విషయాలు, పరలోకంలో ఏమేమి జరుగుతాయో, ఎలా ఉంటుందో, పరలోకాన్ని మానవునికి ఎలాగ అప్పగిస్తాడో, ఏ విధంగా ఆ సింహాసనాన్ని ఇస్తాడో, ఇదంతా కూడా మానవునితో సెట్ చేస్తున్నాడు. ఒక మట్టి మానవునితో స్నేహం చేసి తన స్నేహితుడితో అన్నీ చెప్పుకుంటున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మొత్తం అన్నీ చెప్తున్నాడు, మరుగు లేకుండా చెప్తున్నాడు, మర్మం లేకుండా చెప్తున్నాడు. అయితే ఇది సాతానుడు వారవలేకపోయాడు. ఎందుకంటే ఇది వాడు కోరుకున్నాడు, ఇలా ఉండాలని కోరుకున్నవాడు పద్ధతి ప్రకారంగా వెళ్తే బాగుండేది. అలా ఉండాలని కోరుకున్నవాడు, దేవునితో ఇలా ఉండాలని కోరుకున్నవాడు ఎలాగెళ్ళాలి? పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. కొన్ని క్రమాలు ఉంటాయి కదా, ఆ క్రమం ప్రకారంగా వెళ్ళాలి. వాడేం చేశాడు? క్రమము ప్రకారం కాకుండా అక్రమముగా వెళ్ళాడు. క్రమము కానిదే అక్రమము. అందుకని ఆయనకి అక్రమం అంటే సిరాకు. అందుకని అక్రమము చెయ్యువారులారా మీరు ఎక్కడ వారు నాకు తెలియదు అంటాడు. క్రమము ప్రకారంగా వెళ్ళాలి. ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా, ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా, మనకు నచ్చినట్లుగా వెళ్తే ఎప్పటికీ ఆయన సహవాసం చేయలేము. రెండవదిగా నరకానికి వారసులం అయిపోతాం మనం. అందుకే కదా ప్రభువా అని ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే అన్నాడు ఆయన. అంటే కొన్ని పద్ధతులు అంటే ఏంటంటే, దేవుని చిత్తం అనే పద్ధతి ఉంది, దేవుని ఉద్దేశాలు అనే పద్ధతి ఉంది. ఆ ఉద్దేశాలు తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. అది గ్రహింపులోనికి తెచ్చుకుని ఆ ప్రకారంగా, ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళాలి. అంతేకాని మనకు నచ్చినట్లుగా భక్తి చేస్తాను, నాకు ఊపు ఉన్నప్పుడు వస్తాను, ఊపు లేకపోతే ఇంటికాడ కూర్చుంటాను అంటారు కదా. ఊపు అంటే అదే 3, 4 అంటారు కదా దాన్ని. అది స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు వస్తాను ఏంటది? అది నీ ఇష్ట ప్రకారంగా చేస్తే కుదరదు. దేవుని ఇష్ట ప్రకారంగా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమా 12లో మాట్లాడతాడు ఈ మాటలన్నీ కూడా. రోమా 12:1 కాడి నుంచి 2 వచనాలు చదువు తల్లి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అది ఏంటంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలము. ఎవరికి అనుకూలము? నీకు అనుకూలం కాదు, నాకు అనుకూలం కాదు. నాకు అనుకూలమైన భక్తి ఏంటండి? నీకు అనుకూలమైన భక్తి ఏంటి? అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు దేవునికి అనుకూలముగా ఉన్న భక్తి కావాలి, ఆయన ఇష్టపడే భక్తి కావాలి, ఆయన కోరుకున్న భక్తి కావాలి. మనకిష్టమైన భక్తి ఏంటి? మనకు ఖాళీ ఉండి వస్తాం, లేకపోతే లేదు. మనకు చేయాలనుకుంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదు. చదవాలనుకుంటే వాక్యం చదువుతాం, లేకపోతే లేదు. అవునే కదా? మాట్లాడరు ఏంటండి? ఇప్పుడు వాక్యాన్ని కూడా ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసండి. ఎవరి మీద కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని బట్టి స్టేటస్లు పెడుతున్నారు, వాళ్ళకు పొడుచుకునేటట్లు. వాక్యాన్ని కూడా ఒక బాణాల్లాగా ఉపయోగించేస్తున్నారు, ఒక పిస్టల్లో గుండుల్లాగా ఉపయోగించేస్తున్నారు, బుల్లెట్లలాగా. నువ్వు పెడితే వాళ్ళకైనా నష్టమా? నేను పెడితే నీకైనా నష్టమా? వాక్యాన్ని ఇక్కడ పెట్టుకోవాలా, స్టేటస్లో కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను స్టేటస్లో ఎప్పుడు కూడా ఏ వాక్యం పెట్టను. కేవలం నేను ఏదైనా యూట్యూబ్లో రిలీజ్ చేస్తే అది పెడతాను అంతే. స్టేటస్, నా స్టేటస్లో ఎప్పుడు కూడా ఏదైనా రెఫరెన్స్ వస్తుందా మీకు? చూసారా? చెప్పాలి. నా వాక్యమే, నేను చెప్పినది వాక్యమే వస్తుంది, అదే పెడతాను స్టేటస్లో. రెఫరెన్స్తో కూడిన వాక్యాలు, లేఖనాలు పెట్టను ఎప్పుడు కూడా. ఎప్పుడైనా పెడతాను చూసారా? పెట్టను. ఎందుకంటే అక్కడ కాదు ఉండవలసింది, ఎక్కడ ఉండాలి? అది స్తోత్రం చెప్పండి గట్టి. ఈరోజు వాక్యాన్ని అలా ఉపయోగించేసుకుంటున్నారు. నీకు అనుకూలంగా భక్తి అంటే అది నీకు అనుకూలమైన భక్తి కాదండి. కావలసింది దేవునికి అనుకూలమైన భక్తి, అదే దేవునిని గూర్చిన జ్ఞానం, అది నేర్చుకోవాలి. దేవునికి అనుకూలమైన భక్తి ఏంటి? ఎప్పుడు చేయగలదు? ఆయన గూర్చిన జ్ఞానం నేర్చుకున్నప్పుడు, ఆయన గూర్చిన జ్ఞానం పొందుకున్నప్పుడు ఆ భక్తి చేయగలదు. దేవునికి అనుకూలమును చదువు తల్లి.
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అది ఈ పరిపూర్ణతలోనికి రావడానికి కొన్ని పద్ధతులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పద్ధతుల ప్రకారం వెళ్తే బాగుండేది వీడు. కానీ వాడు ఏం చేశాడు? గర్వము నెత్తికెక్కిన వాడిగా వాడు బుద్ధిమాలిన పని, నా సింహాసనాన్ని మహోన్నతుని సింహాసనం కంటే ఎక్కువగా చేసుకుందును, ఎత్తుగా చేసుకుందును, నేను ఇంకా గొప్పవాడిగా కనపరుచుకుందును. ఏం చేశాడు దేవుడు? ఒక్క తాపు తన్నాడు. ఎప్పుడు కూడా నీవు అనుకున్న దారిలో వెళ్ళకూడదు, దేవుడు ఏర్పరిచిన దారిలోనే వెళ్ళాలి, దేవుడు చూపించిన దారిలోనే వెళ్ళాలి. నువ్వు అనుకున్న దారిలో వెళ్ళావా పడిపోతావు. దేవుడు చూపించిన దారిలో వెళ్తేనే అది దేవునికి అనుకూలమైన మార్గం దేవుని దగ్గరికి వెళ్ళడానికి. అర్థమైందా? అలా వెళ్తూ వస్తూ ఉండగా వీడేం చేశాడు? మానవునికిని దేవునికిని ఒక అడ్డుబండ వెయ్యాలనుకున్నాడు. దేవుడు ఏదోని తోటలోనికి వెళ్ళి ప్రతిరోజు మానవునితో ఆ మాటలు, ఆ ప్రేమ, ఆ స్థితి చూస్తుంటే వీడికి ఒళ్ళంతా మండిపోతుంది. ఏదో పాములు చెరువులు పాకుతున్నట్లుగా ఉంది. వాణ్ణి దేవునికి దూరం చేసేయాలి అనుకున్నాడు. అంతే, దూరం చేసేసాడు. వాడు అనుకున్నది వాడు చేసేసాడు. చేసిన తర్వాత దేవునికి అనుకూలమైన స్థితి వీడు కోల్పోయాడు. వీడికి వేరే దారులు ఏర్పడిపోయి, ఇంకా సాతానుడి ద్వారా వేరే దారులు ఏర్పడిపోయి. ఆ వేరే దారులు ఏర్పడిపోయినప్పుడు దేవుడు వచ్చి వెతుకుతున్నాడు. ఆదాము ఎక్కడా, ఆదాము ఎక్కడా, ఆదాము ఎక్కడా అంటున్నాడు. వీడేమో దాక్కుంటున్నాడు, పారిపోతున్నాడు. ఆదాము ఎక్కడని అక్కడికి వస్తున్నాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు. దేవునికి కనబడట్లేదు. కడకి ఇంకా నేను దేవునికి మరుగై ఉండలేను అనుకుని ఏమన్నాడంటే, ప్రభువా మేము ఈ పొదల చోటున ఉన్నాం, నీ దగ్గరికి వస్తాకి భయం వేస్తుంది, మేము దిగంబరులుగా ఉన్నాం అన్నాడు. మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అన్నాడు. అవును ప్రభువా, ఈ స్త్రీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను తెలియక అని చెప్పాడు. స్త్రీని అడిగితే ఈ సర్పము నన్ను మోసగించింది. సర్పమును అడిగితే నాకు స్పృహ లేదు, నేనేం చేస్తానని నాకు తెలియదు, అసలు నేను ఇచ్చానంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నానని సర్పం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈరోజు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవునితో సహవాసం కోల్పోయిన మానవుడిని, దేవునితో సంబంధం కోల్పోయిన మానవుడిని మరలా దేవునితో సహవాసము ఏర్పరచబడడానికి, దేవునితో సహవాసము మరలా మానవునికి ఏర్పరచడానికి, ఆ మానవునికి మరలా దేవునితో సహవాసమే కాదు, ఒక బంధము, ఒక పరిశుద్ధమైన జీవితము మానవునికి ఏర్పడడం కోసము దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాలనుకున్నాడు కదా. అదే రక్షణకర్త, సృష్టికర్త అయిన దేవుడు మరలా రక్షణకర్తగా రావలసి వచ్చింది. సృష్టికర్తే రక్షణకర్త, అర్థమవుతుందా? రక్షణకర్తగా రావాల్సి వచ్చింది. అయితే ఒక్కసారిగా అన్నప్రాశన రోజుని ఆవకాయ మాంసము పెట్టరు కదా, స్వీట్ పెడతా ఉంటారు కదా, అవునే కదా. అలా కొంచెం కొంచెంగా పాలన్నము పెట్టుకుంటూ వచ్చి, పెరుగన్నము పెట్టుకుంటూ వచ్చి, నెయ్యేసి కొద్దిగా కారం వేసి, తర్వాత నెయ్యేసి కారం వేసి నెయ్యేసి అలాగా భోజనం అలవాటు చేస్తారు. అలాగే ఒక్కసారిగా ఆయన వచ్చి బలైపోయే పరిస్థితి కాదు. ఆ బలికి మనల్ని నడిపించడానికి, ఆ అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి ఇక్కడ ఈ బలి అర్పణలు అనేవి ఆయన మనసు కఠినము చేసుకుని, ఆయన హృదయాన్ని కఠినపరుచుకుని, ఆయన సృజించిన కొన్ని జంతువులను, పక్షులను ఆయన మానవునికి తాత్కాలికమైన ఉపశమనము కలిగించడానికి, పరిపూర్ణంగా కాదు సుమా, అర్థమవుతుందా? ఇప్పుడు కడుపులో గడ్డ ఉంది, నొప్పి వస్తుంది అనుకోండి, బాగా నొప్పి వస్తుంది అనుకోండి, ట్యాబ్లెట్ ద్వారా తగ్గిపోతుంది. కానీ గడ్డ తగ్గదు. ఏం తగ్గుతుంది? నొప్పి తగ్గుతుంది. గడ్డ తగ్గాలంటే ఆపరేషన్ చేయాలి. కానీ నొప్పి తగ్గడానికి ఏముంది? ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పరిపూర్ణమైన స్వస్థత కాదు, ఉపశమనం అంటారు. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది? ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ బలులన్నీ కూడా అర్పించడం ద్వారా మానవుని పాపాలు పూర్తిగా పోవట్లేదు, అపరాధాలు పూర్తిగా పోవట్లేదు, ఏదో ఉపశమనం కలుగుతుంది అంతే. ఏం కలుగుతుంది? ఉపశమనం కలుగుతుంది. ఉపశమనం అంటే ఏంటంటే తాత్కాలికమైన పరిష్కారం, పూర్తి పరిష్కారం కాదు,
తాత్కాలికమైన పరిష్కారం. ఏదో తాత్కాలికంగా దేవుని ఆరాధించడానికి, తాత్కాలికంగా దేవుని సన్నిధికి వెళ్ళడానికి, తాత్కాలికంగా దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి ఏదో ఒక చిన్న అవకాశం కోసం ఈ బలులను ఏర్పాటు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే చూడండి, వాడు పడిపోయే పరిస్థితిలో మరలా వాడిని కట్టడానికి దేవుడు ఏం చేశాడు? ఆదికాండం 3:21, ఆదికాండం 3:21 చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని పంపించడానికి ముందుగా మొట్టమొదటిగా బలి ఎక్కడ ఏర్పాటు చేశాడు తెలుసా? ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఏదైనా తోటలోనే మొదటి మానవునికి, మొదటి యొక్క స్త్రీకి, వారిద్దరి ముందు ఒక బలి ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాపం చేసిన తర్వాత దిగంబరులమై ఉన్నామని చెప్పేసి భయమేసి, సిగ్గేసి అంజూరపు చెట్టు ఆకులు కచ్చడములుగా కుట్టుకుని వేసుకున్నారు. పుల్లలు పెట్టుకుని కుట్టుకుని ఇలా పెట్టుకుని మళ్ళీ పుల్లలు పెట్టుకున్నారు. అలా పెట్టుకుంటే ఎలా నడవాలి? ఇలా నడవాలి. అవునా కదా? ఒక పేపర్ చుట్టుకున్నావు అనుకో, నువ్వు పరిగెత్తుకుని వెళ్తే ఏమవుతుంది? ఉంటుందా? జాగ్రత్తగా నడవాలి. అలాగే ఇప్పుడు ఆకులు చుట్టుకున్నారు. ఆకులు చుట్టుకుంటే ఎలా నడవాలి? వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తే కుదురుతుందా? కుదరదు. దేవునికి మహిమ కలుగును కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మరి పిచ్చివారులారా, అంజూరపు ఆకులు మీ యొక్క సిగ్గును కప్పలేదు, ఎప్పటికీ కప్పలేదు. ఏదో ఒక రోజున అవమానం పాలైపోతారు, ఏదో ఒక రోజున మీ పరిస్థితి అంతా బయటపడిపోతుంది. కాబట్టి తాత్కాలికంగా మీరు నన్ను ఆరాధించడానికి ఏదో ఇప్పుడు వరకు నేను మిమ్మల్ని దర్శించాను, మీరు నన్ను చూశారు, నాతో మాట్లాడారు, కానీ ఇంకా మీకు కనబడను. కానీ కనబడకుండా అదృశ్యముగా ఉండి మీతో మాట్లాడాలంటే, అదృశ్యంగా ఉన్నప్పుడు మీరు నాతో మాట్లాడాలంటే ఒక పని ఒకటి చెయ్యాలి, దానికి ఒక బలి కావాలి అని చెప్పి వాళ్ళిద్దరి పాపముల నిమిత్తమై ఒక గొర్రె పిల్లనో పొట్టేలనో మొత్తం మీద ఏదో ఒక జంతువుని, ఆయన కోరుకున్న జంతువుని, ఏదో జంతువుని ఆ ఏదోని తోటలో నుంచి తీసుకొచ్చి దాన్ని వధించి ఆ రక్తాన్ని వారి మీద ప్రోక్షేపించి ఏమండి ఆ చర్మాన్ని తీసి వారికి సొక్కాయలుగా కుట్టించాడు. అర్థమవుతుందా? ఆ చర్మాన్ని తీసి ఏం చేశాడు? ఆయన చొక్కాయలుగా కుట్టించాడు. ఇదే బోధ పిల్లలకు కూడా నేర్పారు. కయ్యనికి ఏబేలుకి కూడా నేర్పారు వీళ్ళు. కానీ ఏబేలుకి ఎక్కింది ఆ బోధ, కయ్యనికి ఎక్కలేదు. అందుకని ఏబేలు బలి అర్పణ అర్పించాడు, కయ్యను మామూలు నార్మల్ అర్పణ అర్పించాడు. అర్థమవుతుందా? కయ్యనికి ఏబేలుకి తేడా ఏంటి? ఏబేలు బలి అర్పణ అంగీకరించబడింది, కయ్యను అర్పణ అంగీకరించబడింది. అర్పణ అంటే అతడు పండించిన పంటలో తీసుకొచ్చాడు. కానీ ఏబేలు ఏం చేశాడు? గొర్రె పిల్లను అర్పణగా అర్పించాడు. అంటే అతను అర్పించిన దాంట్లో బలి ఉంది, అతడు అర్పించిన దాంట్లో రక్త ప్రోక్షణ ఉంది. అవునా కదా? అప్పుడు అంగీకరించాడు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని అంగీకరించాలన్నా, దేవుడు మనతో ఉండాలన్నా, ఒక సహవాసం మనం చేయాలన్నా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ బలియోగము దగ్గరికి రావాలి. బలు లేకుండా ఆయన చేశాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. ప్రస్తుతం మీకు ముందు స్టార్టింగ్ చెప్పాలి, అందుకని స్టార్టింగ్ చెప్తున్నాను. తర్వాత వచ్చే వారం నుంచి పరిపూర్ణమైన వివరణలు ఉంటాయి, చాలా అద్భుతమైన క్లాసులు ఉంటాయి. అర్థమవుతుందా? మంచి జ్ఞానంతో కూడిన వర్తమానాలు ఉంటాయి. బలులకి యేసుక్రీస్తు బలికి సమానపూర్వమైన ఆ సాదృశ్యాలు ఏంటో మీకు చూపిస్తూ లేఖనాలను ముందుకు తీసుకుని వెళ్తూ వస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు ఉపద్ఘాతకంగా పరిచయముగా మీతో మాట్లాడుతున్నాను, పరిచయం చేస్తున్నాను అంతే. ఇప్పుడు ప్రస్తుతం ఈ చెప్పకపోతే అట్లా సరాసరి తీసుకెళ్తే కుదరదు కదా. అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుని సరాసరి వచ్చి బలి అర్పించేద్దుడు కదా. ముందుగా ఇవన్నీ ఎందుకు నేర్పాడు, ఈ యొక్క సాదృశ్యాలు ఎందుకు పెట్టాడు, ఈ సాయిగా వీటిని ఎందుకు ఏర్పాటు చేశాడు? అర్థమవుతుందా? ఈ యొక్క ఛాయ ఎందుకు ఈ ఛాయ ఏర్పాటు చేశాడు, నిజస్వరూపాన్ని ఎందుకు ఆయన ముందుగా ఏర్పాటు చేయలేదు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియోగాన్ని మనము
ఆయన దగ్గరికి రావడం కోసం ఇవన్నీ నేర్పిస్తూ వస్తున్నాడు. అంతేగాని ఆయనకి ఇష్టమై కాదు. నువ్వు తప్పు చేసావు కనుక తాత్కాలికమైన ఉపశమనం కోసం పశువులు బలవ్వాల్సి వస్తుంది, పక్షులు బలవ్వాల్సి వస్తుంది, తాత్కాలికంగా ఉపశమనం కలగడానికి, తాత్కాలికంగా దేవుణ్ణి ఆరాధించడానికి, తాత్కాలికంగా దేవుణ్ణి స్తుతించడానికి, తాత్కాలికంగా దేవుణ్ణి మహిమపరచడానికి ఇవి బలి అవ్వాల్సి వస్తుంది. ఆయనకి ఇష్టమై కాదు ఈయన బలి చేస్తుంటా. అర్థమవుతుందా? ఆయన కనికరమే కోరుతున్నాడు. కనికరం ఉంది కాబట్టే నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నువ్వు తప్పు చేసినా నిన్ను చంపలేదు, ఇంకో కొత్త వ్యక్తిని సృష్టించుకోలేదు. అవకాశం కూడా ఉంది దేవునికి. తప్పు చేసిన వాడిని నాశనం చేసేసి వెంటనే ఏం చేయొచ్చు దేవుడు? నూతనమైన వ్యక్తిని. కానీ ఆయన కనికరమును కోరుతున్నాడు, ఆయన బలిని కోరలేదు, కనికరమును కోరుతున్నాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, ఆయన మనస్సు అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన బలిని కోరట్లేదు, ఆయన కనికరమును కోరుచున్నాడు. కాబట్టి దేవునిని గూర్చిన జ్ఞానము కలిగి బ్రతకాలి మనం. ఆ జ్ఞానమే మనకు బోధించబోతున్నాడు దేవుడు. ఆదివారం కూడా నేర్చుకుందాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుందా? రైట్. ఇంకా లోతైన విషయాలు వచ్చే వారం నుంచి మీ మధ్య పంచుకుంటాను. లోతైన విషయాలు, గొర్రె పిల్లని ఎందుకు వధించమన్నాడు, పొట్టేల్ని ఎందుకు వధించమన్నాడు, గువ్వల్ని ఎందుకు వధించమన్నాడు, పావురములను ఎందుకు వధించమన్నాడు, ఇవన్నీ కూడా ఈ సబ్జెక్టులో వస్తాయి. ఆవుల్ని ఎందుకు వధించమన్నాడు, అలాగే ఆవు దూడ బూడిది ఎందుకు కావాలన్నాడు, కళాలు ఆ కళాల గురించి కూడా ఈ బలుల్లో వస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు ఇవన్నీ కావాలన్నాడు ఆయన, ఎందుకు ఏర్పాటు చేశాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము దేవుని గురించిన జ్ఞానము పొంది ఉండాలి, లేకపోతే మనము ఎందుకు పనికిరాని వారిగా ఉంటాం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, జ్ఞానము కలిగిన వాడు తన నడత బాగుగా వివేకముగా చూసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానం లేనివాడు వాళ్ళ చెప్పింది నమ్ముతాడు, వీళ్ళ చెప్పింది నమ్ముతాడు, ఎవరు చెప్పినా నమ్ముతాడు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానం కలిగినవాడు వివేచించుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు ప్రతి విషయంలో కూడా తన్ను తాను సరిచేసుకుని ముందుకు వెళ్తాడు. దేవునితో సహవాసం కలిగి దేవునితో ఒక సహవాసం. కాబట్టి ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏమిటి అంటే, తాత్కాలిక ఉపశమనమే ఈ బలులు. అర్థమవుతుందా? ఏమిటివి? తాత్కాలికమైన ఉపశమనం. అంటే ఉపశమనం అంటే ఏంటి? ఆయన మన కంటికి కనబడడు, చెవికి వినబడడు, కానీ మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి సహాయము చేస్తాడు కదా. ఏదోను తోటలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మానవుడు ఏదోను తోటలోంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారితో ఉన్నాడా లేదా? ఏదోను తోటలో పాపం చేయకు మునుపు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు చూశారు, అవునా? వాళ్ళు చూశారు, వారు ఆయనతో నడిచారు, చక్కగా ఉన్నారు. కానీ ఏదోని తోటలో నుంచి గెంటి వేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత, వాళ్ళని గెంటి వేసిన తర్వాత వాళ్ళని చూడలేకపోతున్నారు. వాళ్ళు దేవుణ్ణి చూడలేకపోతున్నారు, దర్శించలేకపోతున్నారు. మరి వదలలేదు, కానీ కూడానే ఉన్నాడు. ఎందుకు? ఈ బలులు ఆయన్ని మనకి చూపించలేవు, ఈ బలులు ఆయన్ని మనకి వినిపించలేవు, ఈ బలులు ఆయన దగ్గరికి పరిపూర్ణంగా మనలను చేర్చలేవు. మరి ఎందుకు అలవంటప్పుడు ఇలాంటి బలులు? ఎందుకంటే కేవలం ఉపశమనం. అంటే ఏమిటి? దేవుడి సహవాసం ఉంటుంది కానీ నీకు కనబడకుండా, దేవుడు నీతో ఉంటాడు కానీ నిన్ను ఏమాత్రం కూడా నీకు కనబడకుండానే పరోక్షముగా, ప్రత్యక్షముగా కాదు, పరోక్షముగా నీతో ఉంటాడు, పరోక్షంగా నడుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ ఉపశమనం కొరకు, అర్థమవుతుందా? మానవుని పూర్తిగా ఎడబాయడం ఇష్టం లేక దేవునికి, పూర్తిగా వాడిని విడిచిపెట్టడం ఉండడం ఇష్టం లేక దేవునికి తాత్కాలిక బలులు ఏర్పాటు చేసి తాత్కాలికంగా వాడిని సేవ్ చేస్తూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తాత్కాలికంగా సేవ్ చేస్తూ వస్తున్నాడు. అందుకనే ఈ తాత్కాలిక బలులు ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయ, నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఎప్పుడైతే క్రీస్తు బలియోగంలోనికి వచ్చామో అప్పుడు ఆయన్ని చూడగలదుము, ఆయనతో మాట్లాడగలదుము,
ఆయన ప్రత్యక్షతలను బట్టి నడవగలము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంతే, స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఆయనతో ఉండే అనుభవం, ఆయనతో నడిచే అనుభవం మరలా ఎప్పుడు వస్తుందో తెలుసా? క్రీస్తు బలిలోనికి వచ్చిన అనుభవంలోకి వచ్చిన తర్వాతే అప్పుడు ఆయనతో ఉండే ప్రత్యక్షత మరలా వస్తుందన్నమాట. మొదటి మానవుడు పోగొట్టినది, కడపటి మానవుడు దాన్ని మరలా సరిచేసే స్థితి. ఎంతమందికి అర్థమైంది? ఇది కేవలం ఈ బలులన్నీ ఏంటి? ఉపశమనము. అర్థమవుతుందా? అంతేకాని నిజమైన ప్రత్యక్షతలోనికి ఈ బళ్ళు నడిపించలేవు. అసలైన బలి విషయంలో, ఈ బలుల విషయంలో వచ్చే వారం ఇంకా పరిపూర్ణంగా తెలుసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.